బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడిలో భారత్ పాక్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే పాక్ జాతీయులు మన దేశం వీడి వెళ్లేందుకు గడువు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వుల్ని కేంద్రం తాజాగా సవరించినట్టు తెలుస్తోంది. పాక్ జాతీయులు తిరిగి వెళ్లడానికి ఇచ్చిన గడువు మంగళవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 30న వాఘా అటారీ సరిహద్దుని మూసివేస్తామని గతంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వుని తాజాగా సవరించినట్లు సమాచారం. ఆంక్షలు సడలంతో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వారు ఆ సరిహద్దు నుంచి పాక్ వెళ్లేందుకు వెసులుబాటు కలిగిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ని వీడి వెళ్లాలని పాక్ జాతీయుల్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో బుధవారం నాటికి మొత్తం 786 మంది వెళ్లిపోయారు. వారిలో 55 మంది దౌత్యాధికారులు, వారి డిపెండెంట్లు, సహాయక సిబ్బంది, 8 మంది పాకిస్తాన్ వీసాలున్న భారతీయులున్నారు. గత 6 రోజుల్లో వారంతా అటారీ, వాఘా సరిహద్దు మీదుగా పాకిస్తాన్లోకి వెళ్లిపోయారు. పాకిస్తాన్ నుంచి భారత్కి 1465 మంది వచ్చారు. వీరిలో 25 మంది దౌత్యాధికారులు, అధికారులు, దీర్ఘకాల వీసాలున్న 151 మంది పాకిస్తాన్ జాతీయులు ఉన్నారు. మరోవైపు పాకిస్తాన్ పౌరులకి సరిహద్దులు మూసివేస్తూ పాకిస్తాన్ షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ సరిహద్దులు మూసివేయడంతో సరిహద్దుల వద్ద పడిగాపులు కాస్తూ పాక్ పౌరులు దిక్కుతోచని స్థితిలో నిలబడాల్సిన పరిస్థితి నిలబడింది. పహల్గామ్ ఉగ్రదాడిలో భారత్ పాక్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే పాక్ జాతీయులు మన దేశం వీడి వెళ్లేందుకు గడువు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వుల్ని కేంద్రం తాజాగా సవరించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి మొత్తానికి కొద్దిగా వెసులుబాటు కల్పించినట్టు తెలుస్తోంది, కానీ మరో పక్కన పాక్ పౌరుల్ని వాళ్ళ దేశంలోకి వెళ్లకుండా పాక్ కూడా షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిన్నటితోటి ఏదైతే పాకిస్తాన్ జాతీయులకు విధించిన గడువు ఏదైతే ఉందో అది ముగిసిపోయింది. అయితే గడువు ముగిసినప్పటికీ కూడా దేశం విడిచి వెళ్ళిన వాళ్ళను అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళకి సంబంధించి ఫైన్ అనేది కూడా విధించడంతో పాటుగా వాళ్ళని డిటైన్ కూడా చేయాలి. ఎందుకంటే వీసా గడువు అనేది కూడా ముగిసిన తర్వాత కూడా ఒక దేశంలో ఉంటే దాన్ని అక్రమంగా నివసిస్తున్న దానికి కిందికి వస్తుంది. సో అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వం మౌఖిక ఆదేశాలంటే కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే బార్డర్ వద్దకు చేరుకుంటారో వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ వెళ్ళిపోయేందుకు అనుమతి అనేది కూడా ఇవ్వండి. దాదాపు ఇంకొక 1-2 రోజుల పాటు ఈ వెసులుబాటు అనేది కూడా ఇవ్వండి అని చెప్పేసి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అటారీ బార్డర్ వద్దకు చాలామంది కూడా ఇటు పాకిస్తాన్కు సంబంధించిన జాతీయులు చేరుకున్నారు. నిన్న రాత్రి నుంచి వాళ్ళు బార్డర్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. కానీ పాకిస్తాన్ వైపు నుంచి వాఘా సరిహద్దు ఏదైతే ఉందో దాన్ని మూసివేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు సంబంధించిన జాతీయులు ఎవరిని కూడా అనుమతించకపోవడంతో వాళ్ళ పరిస్థితి అనేది కూడా అచమగోచరంగా తయారైంది. ఎందుకంటే ఇటు భారతదేశంలో ఉండలేని పరిస్థితి, అదేవిధంగా పాకిస్తాన్లోకి వెళ్ళలేని పరిస్థితి. సో వీళ్ళ విషయం పైన వీళ్ళు ఏం చేయాలనే దాని గురించి కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. పాకిస్తాన్లో ఉన్న తమ బంధువులతోటి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఫలితం అనేది కూడా లేకపోయింది. ఎందుకంటే ప్రభుత్వం మాకు విధించిన గడువు అనేది కూడా ముగిసిపోయింది కాబట్టి ఇక తమ బార్డర్స్ని తెరిచే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా పాకిస్తాన్ వైపు నుంచి ఒక రిప్లై అనేది కూడా రావడంతో వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ విషయంలో ఇటు 2 దేశాలకు సంబంధించిన ప్రభుత్వాలు కూడా కలగజేసుకొని మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పేసి కూడా వీళ్ళు కోరుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ఈ పహల్గామ్ దాడి తర్వాత 2 దేశాల మధ్య ఉద్రిక్తతలేంటి కూడా పెరిగిన నేపథ్యంలో 2 దేశాలు కూడా తమ దేశాల్లో ఉంటున్న ఇతర దేశాలకు సంబంధించిన పౌరులందరినీ కూడా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందిగా కూడా ఆదేశాలేంటి కూడా జారీ చేయడం జరిగింది. అయితే గడువు అనేది కూడా ముగిసినప్పటికీ కూడా కొంతమంది ఇంకా సకాలంలో చేరుకోకపోవడంతో ఈ ప్రతిష్టంభన అనేది కూడా ఏర్పడింది. సో మొత్తం మీద కూడా ఈరోజు చాలా మంది కూడా దాదాపుగా ఇప్పటివరకు కూడా బుధవారం నాటి కనుక చూసినట్లయితే 786 మంది పాకిస్తాన్ జాతీయులు విదేశాలకు కూడా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి దాదాపు అందులో 55 మంది దౌత్యాధికారులు, డిపెండెంట్లు, సహాయక సిబ్బంది వీళ్ళందరూ కూడా ఉన్నారు. గత 6 రోజులుగా చాలా మంది కూడా సరిహద్దు వైపు నుంచి వెళ్ళిపోయారు. పాకిస్తాన్ నుంచి భారత్కు దాదాపు 1465 మంది తిరిగి వచ్చారు.
సో ఈ నేపథ్యంలో మరికొంతమంది కూడా అంటే ఒక లెక్కల ప్రకారం చూసినట్లయితే భారతదేశంలో అక్రమంగా ఉంటున్న వాళ్ళ సంఖ్య అనేది చాలా పెద్ద స్థాయిలోనే ఉందని చెప్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలతోటి అదేవిధంగా డీజీపీలతోటి మాట్లాడి డైరెక్షన్స్ అన్నిటి కూడా ఇచ్చిన తర్వాత పాకిస్తాన్కి సంబంధించిన జాతీయులను గుర్తించి వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్కు పంపించే ప్రక్రియ అనేది కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలామంది కూడా ఏదైతే అంటే సంవత్సరాల తరబడి కూడా ఇండియన్ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా తీసుకొని ఇండియాలోనే కూడా నివసిస్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ గుర్తించి ఈ డిపోర్ట్ చేసే ప్రక్రియ అనేది కూడా కొనసాగుతుంది. కానీ పాకిస్తాన్ వైపు నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో ప్రస్తుతం గందరగోళమైన పరిస్థితి అనేది కూడా నెలకొంది. సో ఇప్పుడు వీళ్ళందరినీ డిటైన్ చేయాలా లేకపోతే వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి పంపించాలా, ఈ విషయంపైన భారత ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బహుశా పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్తో ఈ విషయంపైన మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కాకపోతే ఏదైతే వాఘా సరిహద్దు ఏదైతే ఉందో ఈ వాఘా సరిహద్దు దగ్గర మాత్రం వీళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా కూడా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలతోటి వృద్ధులు కూడా చాలామంది అక్కడికి వచ్చి కూర్చున్నారు. అయితే వాళ్ళను అటువైపు నుంచి అనుమతించడం లేదు, భారత వైపు నుంచి మాత్రం వెళ్ళడానికి అధికారులు అనుమతిస్తున్నారు. కానీ పాకిస్తాన్ వైపు నుంచి ఏదైతే సరిహద్దు సంబంధించిన గేట్లు ఏవైతే ఉంటాయో అవి తెరుచుకోకపోవడంతో వాళ్ళు అక్కడే ఉంటున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఈ విషయాన్ని ఎలా చక్కదిద్దాలనే దాని గురించి ఇంకా ఒక క్లారిటీ అనేది కూడా రాకపోవడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. పాకిస్తాన్ వైపు నుంచి కూడా దీనికి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ అనేది కూడా లేదు. అయితే భారతదేశంలో ఉండే పాక్ దౌత్య కార్యాలయానికి సంబంధించి దీనికి సంబంధించిన సమాచారం కూడా ఇచ్చారు. వాళ్ళు అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో అప్పటి వరకు కూడా వీళ్ళు బార్డర్ సరిహద్దుల వల్లనే వేచి చూడాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.